సైన్స్ ఫిక్షన్ మూవీస్ అంటే స్పేస్ లవర్స్ కి ఎప్పుడు స్పెషలే. ఎందుకంటే స్పేస్ మీద ఇష్టం ఏర్పడేదే ఆ మూవీస్ చూడడం వల్ల. ఎగ్జాక్ట్లీ నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. అంటే సినిమాని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు మూవీస్ గురించి కూడా వీడియోస్ చేయమని సజెషన్ ఇచ్చారు. సర్ప్రైజింగ్లీ ఆ కామెంట్ కి లైక్స్ కూడా వచ్చాయి. అందుకే ఇక నుండి మీకు నచ్చే కొన్ని సైన్స్ ఫిక్షన్ మూవీస్ గురించి అండ్ సిరీస్ ల గురించి మాట్లాడుకుందాం. మంచి మూవీస్ అయితే మీకు ఖచ్చితంగా రిఫర్ చేస్తాను. అలాంటి ఒక మూవీ గురించి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సారీ, ఇదొక మూవీ కాదు, ఇదొక సిరీస్. దాని పేరు 3 బాడీ ప్రాబ్లం. ఈ సిరీస్ 2024లో రిలీజ్ అయింది. యాక్చువల్లీ సైన్స్ ఫిక్షన్ మూవీస్ కానీ సిరీస్లు కానీ స్పేస్ లో జరుగుతూ స్టార్స్ ని గెలాక్సీని చూపిస్తూ ఆ విజువల్ చూడడానికి చాలా బాగుంటాయి కాబట్టి చూస్తుంటాను. కానీ చాలా తక్కువ మూవీస్ లో మాత్రమే అలాంటివి ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ఇంటర్స్టెల్లర్ గానీ, లాస్ట్ ఇన్ స్పేస్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ఇలాంటి వాటిల్లో విజువల్స్ తో పాటు స్టోరీ లైన్, సర్వైవల్ డ్రామా మనకు కనెక్ట్ అవుతుంది కాబట్టి చూస్తుంటాను. కానీ చాలా వరకు సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో ఉండాల్సిన సైన్స్ ని పక్కన పెట్టి ఒక డ్రామా క్రియేట్ చేసి ఎక్కడో భూమిలాగా కనపడే ప్లానెట్ మీద స్టోరీ మొత్తం అక్కడక్కడే తిరుగుతూ ఉండేసరికి పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు. అందుకే ఈ సిరీస్ ని కూడా నేను చాలా లేట్ గా చూసాను అనమాట. దీంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగానే స్పాయిలర్ అలర్ట్ ఇస్తున్నా. చూడని వాళ్ళు వెళ్ళి చూసొచ్చాక ఈ వీడియో చూడండి. అయితే వెళ్లే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, ఈ సిరీస్ తెలుగులో లేదు కాబట్టి హిందీ ఆర్ ఇంగ్లీష్ లో చూసే ఓపిక లేదు అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు. ఇక వీడియోలోకి వెళ్తే, ముందుగా ఈ సిరీస్ 1966 చైనాలో స్టార్ట్ అవుతుంది. ఈ సీన్ లో ఐన్స్టీన్ థియరీస్ ని చెప్పే ఒక ప్రొఫెసర్ ని కొంతమంది విప్లవకారులు హింసిస్తూ ఉంటారు. అయితే ఆ ప్రొఫెసర్ కూతురు ఎవెన్జీ అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది. ఆ ప్రొఫెసర్ ని దారుణంగా కొడుతూ చంపుతూ ఉన్నా కూడా ఏం చేయలేక బాధతో ఏడుస్తూ ఉంటుంది. అండ్ సిరీస్ మొత్తానికి ఇదే మేజర్ సీక్వెన్స్. ఇక్కడే ఎవెన్జీ అనే ఆ ప్రొఫెసర్ కూతురికి ఒక మోటివ్ అనేది క్రియేట్ అవుతుంది. మనుషులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చూసి తట్టుకోలేకపోతుంది. మనుషుల మీద, మానవ జాతి మీద ద్వేషం పెంచుకుంటుంది. అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ సీన్ ఏదో సిరీస్ కోసం రాసుకున్న సన్నివేశం కాదు. 1966లో చైనాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. 1966లో చైనాలో కల్చరల్ రెవల్యూషన్ జరిగింది. అంటే క్యాపిటలిజం ని పక్కన పెట్టి కమ్యూనిజం ని తీసుకురావడానికి విప్లవం జరిగింది. ఆ టైంలో స్టూడెంట్స్ ని రెడ్ గార్డ్స్ గా నియమించి ఓల్డ్ ఐడియాస్, ఓల్డ్ కల్చర్, ఓల్డ్ కస్టమ్స్ అంటే ఆచారాలు, అలాగే ఓల్డ్ హ్యాబిట్స్ ని నాశనం చేయమని అప్పటి ప్రెసిడెంట్ వాళ్ళకి ఆదేశిస్తాడు. దాంతో చైనాలో రిలీజియన్ అనేది అదే టైంలో చనిపోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ అదే టైంలో యాంటీ ఇంటెలెక్చువలిజం పేరుతో చాలా మంది మేధావులను, ప్రొఫెసర్లను, టీచర్లను కూడా బహిరంగంగా చంపేస్తారు. ఎందుకంటే విదేశీ సిద్ధాంతాలను బోధిస్తున్నారు అని, వాళ్ళు పెట్టుబడిదారీ విధానాలను సపోర్ట్ చేస్తున్నారని దారుణంగా చంపేశారు. సో రైటర్ ఇక్కడ రియల్ ఇన్సిడెంట్ నుండి ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీని రాసుకున్నాడు అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఇది ఒక పుస్తకం నుండి తీసుకున్న స్టోరీ. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఎవెన్జీ అనే అమ్మాయి వాళ్ళ ఫాదర్ ని చంపేయడం చూస్తుంది. తర్వాత అదే చైనా మళ్ళీ సైన్స్ ప్రయోగాలు చేస్తూ ఏలియన్స్ కోసం వెతుకుతూ వాళ్ళకి సిగ్నల్స్ ని పంపిస్తుంది. ఆ మిషన్ లో ఎవెన్జీని కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఎవెన్జీ ఒక ప్రొఫెసర్ కూతురు కాబట్టి, తనకు సైన్స్ తెలుసు కాబట్టి. సో అక్కడికి వెళ్లి ఏలియన్స్ కి సిగ్నల్ ని పంపించడంలో పనిచేస్తుంది. అయితే ఏలియన్స్ డైరెక్ట్ సిగ్నల్ పంపడం కంటే సూర్యుడికి సిగ్నల్ పంపిస్తే అప్పుడు ఆ సిగ్నల్ ఇంకా ఎక్కువ దూరం వెళ్తుంది అని చెప్తుంది. అయినా సరే తనని ఎవరూ పట్టించుకోరు. ఒకరోజు సడన్ గా ఏలియన్స్ నుండి ఒక సిగ్నల్ వస్తుంది. వాళ్ళు 3 నక్షత్రాలున్న ట్రైసోలారిస్ అనే ప్లానెట్ వాళ్ళమని, వాళ్ళు భూమిని ఆక్రమించుకోవాలి అనుకుంటున్నట్టు ఆ మెసేజ్ వస్తుంది. దానికి రిప్లై ఇవ్వద్దు అని కూడా ఏలియన్స్ చెప్తారు. అయినా సరే ఎవెన్జీ దానికి రిప్లై ఇస్తుంది. మమ్మల్ని మేము కాపాడుకోలేకపోతున్నాం, మీరు ఇక్కడికి వస్తే మీరు భూమిని ఆక్రమించుకోవడానికి హెల్ప్ చేస్తా అని మెసేజ్ పంపిస్తుంది. ఇక్కడితో అసలైన కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. కట్ చేస్తే 2024లో స్టోరీ ఒక థ్రిల్లర్ లా స్టార్ట్ అవుతుంది. మనకు తెలుసు స్విట్జర్లాండ్ లో న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఉంది అని. అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టికల్ యాక్సిలరేటర్ ఉంది. సో అందులో యూనివర్స్ పుట్టుక గురించి స్టడీ చేసే సైంటిస్టులు ఉంటారు. అయితే ఆ సైంటిస్టులు ఒక్కొక్కరిగా ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉంటారు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ అక్కడ పనిచేస్తున్న 5 సైంటిస్టులను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ చనిపోయిన సైంటిస్టులలో ఒక అమ్మాయి చనిపోవడానికి ముందు వర్చువల్ రియాలిటీ గేమ్ ఆడుతున్నట్టు ఈ 5 సైంటిస్టులు తెలుసుకొని ఆ డివైస్ పట్టుకొని వాళ్ళు కూడా ఆ గేమ్ ఆడుతూ ఉంటారు. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ డివైస్ అనేది భూమికి చెందిన టెక్నాలజీ కాదు. దాంట్లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో రియాలిటీలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో దాన్ని పెట్టుకున్న జిన్ అనే సైంటిస్ట్ ఒక వింత గ్రహం మీదకి వెళ్ళిపోతుంది. అయితే ఆ గ్రహం మీద సూర్యుడు చాలా ఫాస్ట్ గా ఆర్బిట్ చేస్తూ ఉంటాడు. దాంతో ప్రజలు వేడికి చనిపోతూ ఉంటారు. కొద్దిసేపటికి ఆ గ్రహం మీద నాగరికత మొత్తం అంతమైపోతుంది. అందులోకి వెళ్ళిన జిన్ వాళ్ళని కాపాడలేకపోతుంది. అప్పుడు ఒక మనిషి వచ్చి ఈ గ్రహం మీద 137 సార్లు నాగరికత నాశనం అయ్యింది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో సైన్స్ ని ఉపయోగించుకొని నాగరికతను కాపాడడానికి ట్రై చేయి అని చెప్పి వెళ్ళిపోతుంది.
దాంతో గేమ్ అయిపోతుంది. అయితే జిన్ పదే పదే ఆ గేమ్ ఆడుతుంది, కానీ తను వెళ్లిన ప్రపంచాలలో నాగరికత ఏదో ఒక విధంగా అంతమైపోతూ ఉంటుంది. కానీ అక్కడ అలా ఎందుకు జరుగుతుందో ఆ గ్రహం మీద ఉన్న ప్రజలకు తెలియదు, కానీ జిన్ మాత్రం దాన్ని అర్థం చేసుకుంటుంది. అదేంటంటే మన సౌర కుటుంబంలో ఒకవేళ 3 సూర్యులు ఉంటే దాని చుట్టూ మన భూమి మాత్రమే తిరుగుతూ ఉంటే ఆ సిచ్యువేషన్ లో మన భూమి మీద కొన్నిసార్లు ఒక సూర్యుడి చుట్టూ తిరుగుతూ వెంటనే ఇంకొక సూర్యుడి ఆర్బిట్ లోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో భూమి మీద కొత్త నాగరికత మొదలవుతుంది, ప్రజలు రాజ్యాలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ వెంటనే భూమి మీద వాతావరణం మారిపోతుంది, ఏదో ఒక విపత్తు వస్తుంది, ఎందుకంటే భూమి ఇంకొక సూర్యుడి ఆర్బిట్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే యూనివర్స్ లో 2 నక్షత్రాలు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఒకదాని చుట్టూ ఒకటి ఆర్బిట్ చేస్తూ ఉంటాయి. కానీ 3 నక్షత్రాలు ఒకే దగ్గర ఉంటే వాటి ఆర్బిట్ అనేది గందరగోళంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు 2 నక్షత్రాలు దగ్గరగా ఉంటే ఇంకొన్ని వేల సంవత్సరాలు ఒక సూర్యుడు దూరంగా వెళ్ళిపోతాడు. సో వాటి ఆర్బిట్ ని మన దగ్గర ఉన్న సైన్స్ తో ప్రిడిక్ట్ చేయడం ఇంపాసిబుల్. అదొక కియాటిక్ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుందన్నమాట. దీన్నే 3 బాడీ ప్రాబ్లం అంటారు. ఈ 3 బాడీ ప్రాబ్లం అనేది సైన్స్ లో ఎప్పటి నుండో ఉంది. దాని గురించి డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. అయితే ఈ 3 బాడీ ప్రాబ్లం ఉన్న నక్షత్రాల దగ్గర ఒక గ్రహం పుడితే అందులో నాగరికత ఏర్పడితే ఎలా ఉంటుంది? ఈ సిరీస్ లో ఇదే మైండ్ బెండింగ్ ఐడియా. సైన్స్ లో సాల్వ్ చేయలేని ఒక ఐడియాతో స్టోరీని రాసుకోవడం నిజంగా అద్భుతంగా ఉంటుంది. రీసెంట్ టైంలో సైన్స్ ఫిక్షన్ ని ఇంత బాగా యూజ్ చేసుకున్న సిరీస్ ఇంకొకటి లేదు అనే చెప్పుకోవాలి. అలాంటి ఐడియా ఇది. అయితే జిన్ అనే సైంటిస్ట్ అప్పటి వరకు ఆడిన వర్చువల్ రియాలిటీ గేమ్ అనేది ఒక గేమ్ మాత్రమే కాదు, దానికి ఏలియన్స్ కి ఒక కనెక్షన్ ఉంటుంది. అయితే అప్పటి వరకు వాళ్ళు ఆడిన గేమ్ ని ఈ సైంటిస్టులతో ఆడిస్తుంది ఎవరు అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అదే పాయింట్ తో స్టోరీని అక్కడ వరకు తీసుకెళ్తారు. అఫ్ కోర్స్ స్టోరీలో ఇంకా 2-3 సైంటిస్టుల స్టోరీ కూడా సైమల్టేనియస్ గా రన్ అవుతూనే ఉంటుంది. అందులో జాక్ అనే సైంటిస్ట్ ఆ గేమ్ ఆడలేను అని చెప్పడంతో అతన్ని చంపేస్తారు. జిన్ మాత్రమే ఫైనల్ గేమ్ వరకు వెళ్తుంది. ఇంకోవైపు విల్ అనే సైంటిస్ట్ కి క్యాన్సర్ రావడంతో ఇంకో 6 నెలల్లో చనిపోవడానికి రెడీగా ఉంటాడు. ఆగి అనే సైంటిస్ట్ కి ఒక కౌంట్ డౌన్ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే తను ఒక నానో టెక్నాలజీ సైంటిస్ట్ కాబట్టి తనని చంపడానికి ఎవరో ట్రై చేస్తూ ఉంటారు. అలాగే డ్యూరండ్ అనే సైంటిస్ట్ వీళ్ళకి హెల్పింగ్ గా ఉంటాడు. అండ్ ఇతను గుర్తుపెట్టుకోండి, క్లైమాక్స్ లో ఇతనికి ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది. అయితే జిన్ తో ఈ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు అని వెళ్లి కనుక్కుంటే దాని వెనుక ఒక బిలియనీర్ ఉంటాడు. అండ్ ఆ బిలియనీర్ తో పాటు స్టోరీలో మొదట మాట్లాడుకున్న ఎవెంజీ కూడా ఉంటుంది. ఎవెంజీ చైనాలో పనిచేస్తున్నప్పుడు అమెరికాకి చెందిన మైక్ అనే బిలియనీర్ తో పరిచయం అవుతుంది. అయితే ఎవెంజీ 1966లో ఏలియన్స్ కి రమ్మని వాళ్ళకొక సిగ్నల్ పంపిస్తుంది అని మనకు తెలుసు. అయితే ఆ ఏలియన్సే 3 బాడీ ప్రాబ్లం ఉన్న ఒక గ్రహంలో నివసిస్తూ ఉంటారు. అయితే గేమ్ లో చూపించినట్టు వాళ్ళ నాగరికత పుడుతూ అంతమైపోతూ ఉంటుంది. కాబట్టి దాని నుండి తప్పించుకొని ఇంకొక అనువైన గ్రహం కోసం చూస్తూ ఉంటారు. అప్పుడే ఎవెంజీ రిప్లై దొరుకుతుంది. దాంతో వాళ్ళు భూమికి ప్రయాణమై వస్తూ ఉంటారు. వాళ్ళే ట్రైసోలారిస్ మీద ఉండే శాంటీ ఏలియన్స్ జాతి. సో ఎవెంజీ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ భూమి మీద సైంటిస్టులను చంపడానికి అలాగే సైన్స్ డెవలప్మెంట్ ని ఆపడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఏలియన్స్ మన భూమి మీద సైంటిస్టులను చంపుతూ సైన్స్ డెవలప్మెంట్ జరగకుండా ఎందుకు ఆపుతారు అంటే దానికి కారణం ఏలియన్స్ భూమికి రీచ్ అవడానికి దాదాపు 400 సంవత్సరాలు పడుతుంది. ఈ 400 సంవత్సరాలలో మనుషులు ఏలియన్స్ కంటే ఇంకా అడ్వాన్స్డ్ గా మారిపోతే అప్పుడు ఏలియన్స్ ని ఈజీగా ఓడిస్తారు. అందుకే ఆ ఏలియన్స్ భూమి మీద సైన్స్ ని చంపేయాలని ప్లాన్ చేస్తారు. అందుకే నానో టెక్నాలజీ సైంటిస్ట్ ని తాను చేస్తున్న టెక్నాలజీ డెవలప్మెంట్ ఆపకపోతే చంపేస్తామని కౌంట్ డౌన్ చూపిస్తుంది. అలాగే స్విట్జర్లాండ్ లో ఉన్న సైంటిస్టులు సూసైడ్ చేసుకునేలా చేస్తారు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సిరీస్ లో ఒక సీన్ ఉంటుంది. మనిషి భూమి మీద 1,00,000 సంవత్సరాలకు పైగా నివసిస్తున్నాడు, కానీ వేటాడే మనిషి నుండి వ్యవసాయాన్ని కనుక్కోవడానికి 90,000 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ని చేరుకోవడానికి 10,000 సంవత్సరాలు పడుతుంది. కానీ అటామిక్ ఎనర్జీని కనుక్కోవడానికి 200 ఏళ్లు మాత్రమే పడుతుంది. ఆ తర్వాత కంప్యూటర్ ని కనుక్కోవడానికి 50 ఏళ్లు మాత్రమే పడుతుంది. సో దీన్ని బట్టి చూస్తే ఇంకో 400 ఏళ్లలో మనుషులు ఎంత డెవలప్ అవుతారో ఊహించలేం. ఏలియన్స్ కంటే అడ్వాన్స్డ్ గా మారిపోతారు. కాబట్టి అప్పటికి ఏలియన్స్ వస్తే వాళ్ళు వచ్చేది వాళ్ళ చావు కోసమే అని ఏలియన్స్ ఊహిస్తారు. సో ఈ సీన్ లో హ్యూమన్ సివిలైజేషన్ అనేది ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుందో, మనిషి సైన్స్ తో ఏం సాధించగలడో అని మనకు కమ్యూనికేట్ అవుతుంది. సో ఈ ఒక్క సీన్ తో ఈ మొత్తం సిరీస్ లో అసలైన కాన్ఫ్లిక్ట్ ఏంటి, విలన్ ఎవరు
ఎవరు అనేది అర్థమైపోతుంది. అయితే ఎక్కడో ఉన్న ఏలియన్స్ మన భూమి మీద ఉన్న మనుషులను ఇక్కడ టెక్నాలజీని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనే డౌట్ వస్తుంది. దానికి వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. దీని గురించి మన ఛానల్లో క్వాంటమ్ మెకానిక్స్ వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆ ఏలియన్స్ సోఫాన్స్ అనే ఒక ప్రోటాన్ ని మన భూమి మీదకి పంపిస్తారు. ఇదేంటంటే 2 ప్రోటాన్లను ఒకదాంతో ఒకటి కలిపి తర్వాత దాన్ని విడదీసి అందులో ఒక ప్రోటాన్ ని మన భూమికి పంపించి ఇంకొక ప్రోటాన్ ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ప్రకారం అలా విడగొట్టిన ప్రోటాన్స్ అనేవి ఎన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా సరే వాటి మధ్య ఇన్ఫర్మేషన్ అనేది లైట్ కన్నా స్పీడ్ గా ట్రావెల్ అవుతుంది. లైట్ కంటే ఏది స్పీడ్ గా వెళ్ళలేదు అని మనకు తెలుసు. అయినా సరే ఇదేదో స్టోరీ కోసం తీసుకున్న లిబర్టీ కాదు, నిజంగా అది పాసిబుల్ అవుతుంది. దాని గురించి ఐన్స్టీన్ కూడా చివరి రోజుల్లో చాలా ఆలోచించాడు, అది వేరే విషయం. సో వాళ్ళ ప్రోటాన్ ద్వారా మన భూమి మీద ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడి వరకు సిరీస్ బానే ఉంటుంది, కానీ ఇక్కడ నుండి స్టోరీలో అనవసరమైన డ్రామా అంతా క్రియేట్ అవుతుంది. అంటే ముందు నుండి సైంటిస్టులకు ఏం జరుగుతుంది అని గమనిస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క హెడ్ థామస్ వేడ్ జిన్ తో ఆగీతో కలిసి ఏలియన్స్ ఇక్కడికి రాకుండా అడ్డుకోవడానికి ఒక స్పేస్ మిషన్ ని ప్లాన్ చేస్తాడు. ఆ స్పేస్ షిప్ లో క్యాన్సర్ తో బాధపడుతున్న తన ఫ్రెండ్ బ్రెయిన్ ని పెట్టి పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేసే నాలెడ్జ్ అతనికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అతన్ని ఒప్పించి అతని బ్రెయిన్ ని అందులో పంపడానికి మిషన్ ని రెడీ చేస్తారు. ఇంకోవైపు ఏలియన్స్ కి సపోర్ట్ చేస్తున్న మైక్ అనే బిలియనీర్ సొంతంగా కమ్యూనికేషన్ టవర్ ని ఒక షిప్ లో పెట్టుకొని ఎవరికీ తెలియకుండా సముద్రంలో ఉంటూ ఏలియన్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ షిప్ కి జడ్జిమెంట్ డే అని పేరు కూడా పెట్టుకుంటాడు. దీన్ని బట్టి విలన్స్ రిలీజియన్ ని ఫాలో అయ్యి హ్యుమానిటీ మొత్తం చనిపోయి దేవుడి దగ్గర శిక్షించబడాలి అనుకునే బ్యాచ్ అని మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే అతను ఒక బైబిల్ ని చదువుతూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ మైక్ ఆ ఏలియన్స్ ని దేవుళ్ళలాగే చూస్తాడు. అయితే ఆ షిప్ ని థామస్ వేడ్ ఆగీతో కలిసి నానో టెక్నాలజీతో డిస్ట్రాయ్ చేస్తాడు. అండ్ ఈ సీన్ అనేది టెక్నికల్ గా చాలా బాగుంటుంది. అండ్ ఆ అటాక్ లోనే మైక్ కూడా చనిపోతాడు. ఏలియన్స్ పంపించిన ప్రోటాన్ భూమి మొత్తాన్ని ఆక్రమించుకొని దాని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఎవరు ఏ ప్లాన్ చేసినా దానికి అర్థమైపోతుంది. కాబట్టి సైంటిస్టులందరికీ ఒక థ్రెట్ ఉంటుంది. అయితే చివరికి ఎవెంజీ తన తప్పును తెలుసుకుంటుంది. ఎందుకంటే తనకు హెల్ప్ చేసే మైక్ చనిపోతాడు. అలాగే ఏలియన్స్ నుండి కమ్యూనికేషన్ కూడా కట్ అవుతుంది. అలాగే మొదట్లోనే ఎవెంజీ కూతురు కూడా తన వల్లనే ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఎందుకంటే తను కూడా ఒక న్యూక్లియర్ సైంటిస్టే కాబట్టి. అండ్ తన దగ్గర నుండే జిన్ ఆ విర్చువల్ రియాలిటీ డివైస్ ని తీసుకుంటుంది. సో చివరికి తన తప్పు తెలుసుకున్న ఎవెంజీ సాల్ డ్యూరాన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. అలాగే డోంట్ ప్లే విత్ గాడ్ అనే ఒక జోక్ తనకు చెప్తుంది. అదేంటంటే ఐన్స్టీన్ చనిపోయాక స్వర్గంలో తనకు నచ్చిన వయలిన్ ని తీసుకొని వాయించడానికి రెడీ అవుతూ ఉంటాడు. కానీ దేవదూతలు వచ్చి దేవుడికి నువ్వు ప్లే చేయడం నచ్చదు, ఎందుకంటే ఆయన సాక్సోఫోన్ వాయిస్తాడు, కాబట్టి డోంట్ ప్లే విత్ గాడ్ అని హెచ్చరిస్తారు. అప్పుడే దేవుడు సాక్సోఫోన్ తో ఒక ట్యూన్ వాయిస్తూ ఉంటాడు. అది వినగానే ఐన్స్టీన్ కూడా వయలిన్ వాయిస్తాడు. వెంటనే దేవుడు ప్రత్యక్షమై ఐన్స్టీన్ దగ్గరున్న వయలిన్ ని కింద పడేసి ఐన్స్టీన్ ని కొట్టి కింద పడేస్తాడు. దాంతో ఐన్స్టీన్ ఇష్టమైన వయలిన్ లేకపోవడంతో స్వర్గంలో నరకం అనుభవిస్తాడు. నొప్పితో విలవెల్లాడతాడు. అప్పుడు దేవదూతలు వచ్చి నీకు ముందే చెప్పాం కదా డోంట్ ప్లే విత్ గాడ్ అని చెప్పి వెళ్ళిపోతారు. సో ఇది వినడానికి ఒక చిన్న స్టోరీలా ఉన్నా సరే దీనికి చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది. అదేంటంటే ఇక్కడ ఐన్స్టీన్ ని మనుషులతో పోలిస్తే దేవుణ్ణి ఏలియన్స్ తో పోల్చుకోవాలి. అంటే ఇంత పెద్ద యూనివర్స్ లో మనం ఏలియన్స్ కోసం వెతుకుతూ వయలిన్ వాయించి సిగ్నల్ పంపిస్తే మన భూమిని ఆక్రమించుకోవాలి అనుకునే ఏలియన్స్ దేవుళ్ళ వచ్చి మనల్ని నాశనం చేస్తారు. కాబట్టి ఏలియన్స్ ని వెతకడం చాలా ప్రమాదకరం. కానీ ఆ మిస్టేకే ఎవెంజీ చేస్తుంది. మన భూమి ఉన్న లొకేషన్ ని వాళ్ళకిస్తుంది. సో ఇదే మాట సాల్ డ్యూరాండ్ కి చెప్పి వెళ్ళిపోతుంది. సాల్ డ్యూరాండ్ దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ప్రపంచం మొత్తం కలిసి ఏలియన్స్ ని అడ్డుకోవడానికి సాల్ డ్యూరాండ్ ని వాల్ ఫేసర్ గా ఎంచుకుంటారు. అంటే సాల్ డ్యూరాండ్ ఆ ప్లాన్ ని డిజైన్ చేయాలి. కాకపోతే ఆ ప్లాన్ ని బయటికి చెప్పొద్దు, ఎందుకంటే ఆ విషయాన్ని బయటికి చెప్తే సోఫాన్లు ఆ విషయాన్ని వెంటనే పసిగట్టేస్తాయి కాబట్టి. ఇంకోవైపు థామస్ వేడ్ జిన్ కలిసి చేస్తున్న స్పేస్ మిషన్ తో తన ఫ్రెండ్ యొక్క బ్రెయిన్ ని అందులో పెట్టి ఏలియన్స్ కి దగ్గరగా పంపించి వాళ్ళతో మాట్లాడడానికి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటారు. అనుకున్నట్టుగానే వాళ్ళు ఆ స్పేస్ మిషన్ ని లాంచ్ చేస్తారు. కానీ అనుకోకుండా ఆ స్పేస్ మిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. దాంతో అతని ఫ్రెండ్ చేసిన త్యాగం వృధా అవుతుంది. అక్కడితో ఈ సీజన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ సీజన్ లో ఏలియన్స్ మన భూమికి రీచ్ అవుతారా లేకపోతే వాళ్ళని ఎలా అడ్డుకోబోతున్నారు అనే డీటెయిల్స్ ఉండబోతున్నాయి. యాక్చువల్లీ ఇవి 16 లియో రాసిన నోవెల్ ని బేస్ చేసుకొని తీసిన సిరీస్.
నెక్స్ట్ రాబోయే సిరీస్ ని డార్క్ ఫారెస్ట్ నావెల్ బేస్ తో రాబోతుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో చూద్దాం నెక్స్ట్ సీజన్ ఎలా ఉంటుందో. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే ఐడియా లెవెల్లో బ్రిలియంట్ గా ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లో మాత్రం ఒక 30% ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. కానీ సైన్స్ అండ్ స్పేస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది. ఫస్ట్ 4-5 ఎపిసోడ్స్ గ్రిప్పింగ్ గా ఉంటాయి. వర్చువల్ రియాలిటీలో వచ్చే ఎపిసోడ్స్ అన్ని కూడా హై లెవెల్ గ్రాఫిక్స్ తో అద్భుతంగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ వాటి కోసమే ఈ సిరీస్ చూడాలి అనిపిస్తుంది. కానీ స్టోరీలో ఒక్కసారి ఏలియన్స్ ఎజెండా ఏంటి అని అర్థమయ్యాక స్టోరీ స్లో అయినట్టు అనిపిస్తుంది. మెయిన్ గా లాస్ట్ ఎపిసోడ్స్ లో వాళ్ళు తయారు చేసే మిషన్ లైట్ స్పీడ్ తో 1% రీచ్ అయ్యే టెక్నాలజీని రెడీ చేయడం అంత ఫాస్ట్ గా ఎలా పాసిబుల్ అవుతుంది అని అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నా సరే ఓవరాల్ గా 4-5 ఎపిసోడ్స్ కంటిన్యూస్ గా చూడొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెట్ఫ్లిక్స్ లోకి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.